హలో గైస్! బాలీవుడ్ స్టార్ హీరో 'రణ్వీర్ సింగ్' పై 3 సంవత్సరాలు బ్యాన్ అయితే విధించారు. అసలు 'ధురంధర్' లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోని ఎందుకు బ్యాన్ చేశారు? దీని వెనకాల ఉన్న ఆ కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. సో, మ్యాటర్ ఏంటంటే 'ఫర్హాన్ అఖ్తర్' డైరెక్షన్‌లో 'రణ్వీర్ సింగ్' 'డాన్ 3' అనే సినిమా స్టార్ట్ చేశాడు. సో, మన 'ప్రభాస్' గారు తెలుగులో 'బిల్లా' చేశారు కదా! ఆ సినిమా సీరీసే ఇది కూడా. సో, అయితే ఈ సినిమా షూటింగ్ సగం అయ్యాక ఆగిపోయింది. సో, ఈ సినిమాకి సంబంధించి టీజర్ కూడా వదిలారు. దానికి రెస్పాన్స్ చాలా దారుణంగా వచ్చింది. సో, కట్ చేస్తే షూటింగ్ పూర్తి చేద్దామని ప్రొడ్యూసర్స్ ఎన్ని సార్లు పిలిచినా 'రణ్వీర్ సింగ్' అసలు రెస్పాండ్ కూడా అవ్వలేదట. సో, ప్రొడ్యూసర్స్ పిలిచిన 'రణ్వీర్' రెస్పాండ్ అవ్వకపోవడంతో ప్రొడ్యూసర్స్‌కి దాదాపు కోట్లలో లాస్ వచ్చిందంట. సో, సినిమా అసోసియేషన్ వాళ్ళు పిలిచిన 'రణ్వీర్' రాకపోవడంతో ఈ బ్యాన్ అయితే విధించారు. సో, 'ఫర్హాన్ అఖ్తర్' ఏమంటున్నాడంటే 'ధురంధర్' సినిమా హిట్ అయిన తర్వాత 'రణ్వీర్‌కి కొమ్ములొచ్చేసాయని' అంటున్నాడు. సో, 'రణ్వీర్' ఇంకొకలాగా చెప్తున్నాడు. 'ధురంధర్' హిట్ అవ్వక ముందే ఈ సినిమాని ఆపేసి 'హృతిక్ రోషన్‌ని' పెట్టి తీద్దాం అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు 'ధురంధర్' హిట్ అయ్యాక నా క్రేజ్‌ని వాడుకోవాలని చూస్తున్నారు. అందుకే నేను రాను అంటున్నాడు 'రణ్వీర్' ఏమో. ఫైనల్‌గా 3 ఇయర్స్ అయితే బ్యాన్ అయ్యాడు. సో, హిందీలో బ్యాన్ అయితే ఏంటి, మన టాలీవుడ్, కాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారుగా, మా దగ్గరికి రండి, మాతో సినిమాలు చేయండి, పరిచయం పెంచుకోండి అని కామెడీ చేస్తున్నారు. సో, 'రణ్వీర్ సింగ్' చేసింది కరెక్టా కాదా? కింద కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.